ప్రతి అడుగు నీ భవిష్యత్తును మారుస్తుంది. ఖనీ ఆ అడుగు బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్నా సింహంని రాజు అంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే సింహం జన్మతో రాజు కాదు, ఆలోచనతో రాజు. సింహం పరిగెత్తే విధం గమనించారా? ఎవరు ఏవంటారో అనుకోదు. ఎవరు పెద్దవారు, ఎవరు శక్తివంతులు అని పోల్చుకోదు. అదొక్కటే తెలుసు: నేను దాడి చేస్తే విజయం నావైపు పరిగెత్తుతుంది. మన జీవితంలోనూ అదే. నీ లక్ష్యం నీకంటే పెద్దదైనా, నీ కష్టాలు నీకంటే బలమైనవైనా సింహంలాగా దాడి చెయ్యాలి. సందేహం లేకుండా, భయం లేకుండా. సింహానికి భయమే లేదు, కానీ మనుషులకి ఉంది. విఫలమవుతామేమో, ఇతరులు నవ్వుతారేమో, జనం ఏమనుకుంటారో. కాని విను, నీ జీవితాన్ని మార్చేది వారి అభిప్రాయం కాదు, నీ నిర్ణయం, నీ ధైర్యం, నీ కృషి. సింహంలాగా నిలబడగలిగితే ప్రపంచం నీ మార్గాన్ని మార్చకూడదు, నీ అడుగుల శబ్దానికి మార్గమే మారుతుంది. సింహం ఒకసారి వేటలో విఫలమైతే ఏమవుతుంది? అది నెగటివ్గా ఫీలవుతుందా? దుఃఖపడుతుందా? ఆలోచించుకుంటుందా? లేదు. అది మళ్లీ లేస్తుంది, మళ్లీ పరిగెడుతుంది, మళ్లీ దాడి చేస్తుంది, చివరకు గెలుస్తుంది. నీ జీవితము అలాగే. ఒక్క ఫెయిల్యూర్తో ఆగిపోతే నీ గెలుపు ఎలా వస్తుంది? నీ జీవితానికి రాజెవరో తెలుసా? నువ్వే. నిన్ను బలహీనంగా చెయ్యగలిగేది కూడా నువ్వే, నిన్ను రాజుగా నిలబెట్టగలిగేది కూడా నువ్వే. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఇక మీదట నేను బలహీనంగా కాదు, ఇక మీదట నేను వెనక్కి తగ్గను, ఇక మీదట నేను సింహంలాగా జీవిస్తాను. గుర్తుంచుకో, born as a human, but live like a lion. Your life, your roar, your victory.